ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినమునకు ముమ్మారు ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగినటువంటి దైవజనులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా దినమునకు ముమ్మారు ప్రార్థన చేసి ఎంతో బలముగా, సంతోషముగా, ఆనందముగా వారు జీవిత యాత్రలో బలమైన కార్యాలు చేశారు. మన ప్రభువైన మన దేవుడైనటువంటి యెహోవా ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో మరి ఆదాము కుమారుడైనటువంటి షేతు కుమారుడైనటువంటి ఎనోష పుట్టినప్పుడు ప్రార్థన చేయమని యెహోవా దేవుడు సెలవిచ్చాడు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 5వ వచనము, 9వ వచనము, 16వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థనను చెప్పి ఆయన మనకి అన్నీ కూడా వివరించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దినమునకు ముమ్మారు ప్రార్థన చేసే అనుభవము మరి దావీదు కీర్తనల గ్రంథము 55వ కీర్తన 16, 17వ వచనములో ఉదయము, మధ్యాహ్నం, రాత్రి వేళ ధ్యానిస్తూ ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నారు. మరి దానియేలు మరి ముమ్మారు ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనంలో. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా దినమునకు ముమ్మారు ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. మార్కు సువార్త ఉదయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము, మార్కు సువార్త 6వ అధ్యాయము 45, 46, 47వ వచనాలను, మరి రాత్రివేళ లూక 6:12లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం పూట మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 91వ కీర్తన మరి 5వ వచనములో మనం చూసుకున్నట్లయితే, రాత్రివేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను అని రాయబడి ఉంది. అంటే పగటి వేళ ఎగురు బాణముకైనను, బాణము సంధించేటువంటి వాడు, బాణము వేసేటువంటి వాడు సైతాను ఎప్పుడు తన విల్లెక్కి పెట్టి ఉంటాడు. మనం ఎప్పుడు దొరుకుతామా అని వాడు మాటలతో, చేష్టలతో ఎక్కడ దొరుకుతామా అని ప్రియమైన దేవుని బిడ్డలారా వాడు మన మీద మాటల యుద్ధానికి, మాటలతో బాణాలు వేయడానికి, మనల్ని పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. కనుక మనం ఎక్కడ పడిపోకుండా ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి. మరి అదే 90వ కీర్తన 14వ వచనంలో మోషే అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. సైతానేమో వాడి యొక్క బాణాలు, పగటి వేళ ఎగురు బాణములు, వాడు ఇష్టం వచ్చినట్టుగా మాటలు కానీ, చేష్టలు కానీ వాడు సంధిస్తూ ఉంటే ప్రార్థన ద్వారా మనం వాటిని తిప్పుకొట్టి తృప్తిపరచబడతామంట, మరి సంతోషంగా ఉంటామంట, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటామంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనము ఉదయం పూట మనం ప్రార్థన చేయాలి. దీనినే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి 1వ సంవత్సరం నుంచి మరి యుక్త కాలం వయసులోపు కూడా అని మనం దీన్ని మనిషికి 3 రకాలుగా, మరి పిల్లలు, యవనస్తులు, వృద్ధులు అన్నట్టుగా మరి చిన్న పిల్లల విషయం కూడా మరి ఉదయకాలంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి చూడండి, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను, మధ్యాహ్నమందు అంటే యవ్వన కాలమున, మధ్యాహ్నమున మనము ప్రార్థన చేయాలి. మరి మధ్యాహ్నం మనం ప్రార్థన చేయకపోతే మరి సైతాను యవనం మృంగుదనని చెప్పి గర్జించే సింహం వలె ఇంటింటా తిరుగులాడుచున్నాడు. మరి మధ్యాహ్నం వేళ మనం మోకరించి మనం ప్రార్థన చేసుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే సైతాను మన దగ్గరలోకి రాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం అంటే యుక్తకాలం. సంసోను కూడా యవన వయసులో మరి సరైన ప్రార్థనా జీవితం లేక మరి
దెలీలా అనేటువంటి స్త్రీ విషయంలో, అనేకమైనటువంటి అమ్మాయిల విషయంలో కూడా పడిపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్నమందు పాడుచి రోగముకైనను తన బలాన్ని పోగొట్టుకుని బలహీనుడైపోయి మరి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన 2 కళ్ళును కూడా పోగొట్టుకున్నాడు. నేను స్తోత్రం హల్లెలూయా. అందుకనే ఉదయం పూట మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, సైతాను మన మీద బాణాలు ప్రయోగిస్తాడు కనుక, మనల్ని పడగొడతాడు కనుక మనం ఉదయం పూట ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం పూట మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్నమందు పాడు చెయ్యి రోగముకైనను నువ్వు ప్రార్థన చేయకపోతే త్రాగుడికి, వ్యభిచారానికి, స్త్రీల వేశ్యలకు నువ్వు బానిస అయిపోతావు. అందుకనే ఆ బానిసత్వంలోకి, ఆ రోగాల్లోకి, బాధల్లోకి సంసోను వలె కళ్ళు పోగొట్టుకుని ప్రాణం పోగొట్టుకునేటువంటి వ్యక్తిగా ఉండకుండా ఉండాలంటే నువ్వు మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. నేను స్తోత్రం హల్లెలూయా. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి వేళ కలుగు భయముకైనను, రాత్రి వేళ భయం కలుగుతుందంట. ప్రార్థన చేయకపోవడమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. చాలామంది అంటారు రాత్రి పిచ్చ కళ్ళు వచ్చేసింది, సైతానంతా మీద పడిపోయినట్టుంది, భయం వేసింది అంటారు. ఎందుకు భయం వేసింది? రాత్రిపూట నేను ప్రార్థన చేయలేదు, అందుకనే నేను భయపడ్డాను అని చెప్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి వేళ నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుడు చెప్తున్నాడు, నీవు నీ లెక్క నువ్వు అప్పచెప్పాలి. ఉదయం పూట నిన్ను కాపాడాడు, మధ్యాహ్నం నిన్ను కాపాడాడు, రాత్రి వేళ దేవా నన్ను ఈ రోజంతా కూడా నన్ను కాచి కాపాడి నన్ను మంచిగా ఉంచి ఈరోజు చక్కగా పడుకోవడానికి నీ కృప అనుగ్రహించినందుకు దేవా నీకు స్తోత్రములు అయ్యా. మరి ఈ రోజుల్లో నేను ఎక్కడైనా చూపుల్లో, మాటలో, ఊహలో, ఉద్దేశాల్లో ఎక్కడైనా తప్పు చేసి పడిపోయానేమోనయ్యా, ఇదిగో నన్ను క్షమించయ్యా అని మనం లెక్క చెప్పవలసినటువంటి వారుగా ఉన్నాం. దేని స్తోత్రం హల్లెలూయా. అప్పుడే మనకు దేవదూతలు కాపలా ఉంటారు. మనం సంతోషంగా, ఆనందంగా మనం పడుకొని మరలా ఉదయాన్నే లేచి మనం దేవుని స్తుతించు